అందరికీ జై శ్రీరామ్. భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి నరేంద్ర మోడీ 2026 3 విడతలకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ 2026 నుంచి 27 వరకు ప్రధానమంత్రి గారు ఏదైతే మనకు సంబంధించి పిఎం కిసాన్ యోజన ఉందో దానికి 3 విడతలకు ఒకటే రూల్స్ ప్రకటించడం జరిగింది. 22వ విడత, 23వ విడత, 24వ విడత. మరి ఈ రూల్స్ ఏంటి? కొత్తగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని అక్షరాల 3 లక్షల మందిని తొలగించడం జరిగింది. దేంట్లో నుంచి? మోడీ పైసల లిస్టులో నుంచి, పిఎం కిసాన్ యోజన లిస్టులో నుంచి ఇంతమందిని తొలగించడం జరిగింది. రైతులను దీంట్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉండొచ్చు. కానీ ఎవరికి ప్రాబ్లం లేకుండా చిన్న సన్నకారు రైతు అర్హులైనటువంటి వాళ్ళని తొలగిస్తే వాళ్ళకు ప్రాబ్లం. ఎందుకంటే పెట్టుబడి సాయం అనేది మనకు ఉంటేనే మనం వ్యవసాయం చేయగలుగుతాం. మరి అటువంటి పరిస్థితులున్న ఈ రోజుల్లో పిఎం కిసాన్ యోజన నుంచి తొలగించబడితే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మనం కొన్ని రూల్స్ అనేటివి మిస్ అవుతూ ఉన్నాం, రూల్స్ పాటించడం లేదు అని. ఇప్పుడు సంవత్సరానికి 3 విడతలు, 3 విడతలకు ఒకటే రకమైన రూల్స్. అవేంటియో చూడబోతా ఉన్నాం. వీడియోను చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కరు పిఎం కిసాన్ ఈ 2026 రైతులకు శుభవార్త. 22వ విడత, 23వ విడత మరియు 24వ విడత అంచనా విడుదల, అలాగే షెడ్యూల్ ఇక్కడ ఉంది. మనం దీన్ని పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే మనకు రైతులకు శుభవార్త 23, 22, 23, 24 ఈ విడతల అంచనా అలాగే షెడ్యూల్ అనేది ఇక్కడ ఉంది. ఏంటి ఈ షెడ్యూలు, ఎలా విడుదల కాబోతా ఉంది అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క పిఎం కిసాన్ యోజనలో రైతులకు సంవత్సరానికి 6,000 ఆర్థిక సహాయము 3 సమాన భాగాలుగా అందుతుంది. ప్రతి సంవత్సరానికి ప్రతి విడతకు 2,000. ఈ విడతలు సాధారణంగా 4 నెలల వ్యవధిలో విడుదలవుతాయి. అవి ఏ నెలలు, మన ఈ సంవత్సరంలో ఏ నెలల్లో విడుదల కాబోతా ఉన్నాయి అనే విషయాన్ని చూసుకుంటే ఏప్రిల్ నుంచి జూలైలో 1, ఆగస్టు నుంచి నవంబర్లో 2, డిసెంబర్ నుంచి మార్చు. ఇవి 3 విడతలు ఒక సంవత్సరానికి. ఇది 2026 సంబంధించినటువంటి 3 విడతల షెడ్యూలు. మనకు ఒక షెడ్యూల్ అయిపోయింది ఆల్రెడీ. ఏది? ఇప్పుడు మొన్న జరిగినటువంటి విషయంలో ఒక షెడ్యూల్ అయిపోయింది. ఇక ఇప్పుడు 2026లో మనకు 22వ విడత అయిపోయింది. 23వ విడత మరియు 24వ విడత కీస్తుల అంచనా కూడా విడుదల సమానాలుగా ఇలాగే భావిస్తున్నారు. అంచనా ఛాన్స్ మరియు ముఖ్య తేదీలు ఎప్పుడు విడుదల అవుతుంది, అలాగే మనకు ఏ 4 కండిషన్లు ఉన్నాయి, 4 కండిషన్లు ఏమిటి అనేవి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక్కడ పిఎం కిసాన్ యోజన కంటెంటు, అలాగే ప్రయోజనాలు అండ్ నిర్మాణం. 1వది యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. భారత ప్రభుత్వం చిన్న మరియు సుతార రైతులకు, కుటుంబాలకు సంవత్సరానికి 6,000 నేరుగా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డీబీటీ అకౌంట్లో అందజేస్తూ ఉంది. ఈ మొత్తము ఏడాదికి 3 విడతల చొప్పున 2,000గా ప్రతి 4 నెలలకోసారి దగ్గరగా విడుదలవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని క్షుణ్ణంగా ఈ 2026 ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్డీఏ సర్కారు ఉంది కాబట్టి వాళ్ళకు అన్నదాత సుఖీభవ ప్లస్ ఈ 6,000 ఏదైతే పిఎం కిసాన్ యోజన కలుపుకొని 20,000 రూపాయలకు పద్ధతిగా ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఈ 2026ను క్షుణ్ణంగా ఫాలో కావాలి అనేది వాస్తవమైన విషయం. 22వ కిస్తీ కోసం మనకు అయిపోయింది అది. కానీ 23వ కిస్తీ కోసం ఇప్పుడు అవసరమైనటువంటి ప్రక్రియలు అలాగే అర్హతలు. 23వ కిస్తీ పొందడానికి రైతులు ఈ కింద ముఖ్యమైన ప్రమాణాలు పాటించాలి. అర్హతలు ముఖ్యంగా షరతులు. 1 ఏంటంటే పమిస్కాన్ పబ్లిక్ రిజిస్ట్రేషన్. దీనికి బాగా తెలుసుకోవాలంటే ఈ రిజిస్ట్రేషన్ అనేది పిఎం కిసాన్ గవర్నమెంట్
లాగిన్ అయ్యి అక్కడ మనం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. ఇది మనం చేయలేం, చదువుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. చదువుకోని వాళ్ళు అయితే సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ పూర్తి చేసుకోవాలి. సిఎస్సి సెంటర్ తెలుసు కదా, సిఎస్సి సెంటర్కి పోయి అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. రెండవది ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకోవాలంటే ఏంది, మేము ఆల్రెడీ పూర్తి చేసుకున్నాం అంటే ఈడ చిన్న చిన్న మిస్టేకులు చేస్తూ ఉన్నారు. ఈకేవైసీ చేసుకునే టైంలో ఫోన్ నెంబర్కు ఓటీపీ రాకపోవడం, లేదంటే మన ఫింగర్లు రాక మళ్ళీ రావడము, ఇటువంటి జరిగినప్పుడు మనం మళ్ళీ పోవాలి. ఈకేవైసీ కంప్లీట్ అయినట్టు కాదు. అట్లా ఖచ్చితంగా వేలిముద్ర రావాలి, ఖచ్చితంగా కళ్ళ గుర్తులు రావాలి, ఖచ్చితంగా మన ఫోన్ నంబర్కు ఓటీపీ అనేది వచ్చి అక్కడ ఆ ఓటీపీని చెప్తే pmkisan.government.comలో మన పేరు అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. అప్పుడే ఈకేవైసీ ప్రక్రియ పూర్తయినట్టు. అప్పుడు ఈ రెండో ఆప్షన్ కూడా పూర్తయిపోతుంది. ఇక మూడవది ఆధార్ అండ్ బ్యాంకు లింకింగు. బ్యాంకు ఖాతాను ఆధార్తో జోడించడం అవసరం. వాస్తవానికి మన బ్యాంక్ ఖాతా అనేది వట్టిగానే ఉంటుంది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన బ్యాంకు ఖాతాకు ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలి, ఆధార్ కార్డు లింక్ ఉండాలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. నిన్న మొన్ననే రిలీజ్ అయినటువంటి రైతు భరోసాకు కూడా ఈకేవైసీ లేనటువంటి వాళ్ళకి, బ్యాంకు టు ఆధార్ లింకు లేని వాళ్ళకు డబ్బులు పడలేవు. మరి నిజంగా ఎందుకు పడలేవు అనేది ఈరోజు మన ఛానల్లో వీడియో కూడా రాబోతూ ఉంది, చూడండి. ఇక ఈ బ్యాంకు లింకింగ్ ప్రక్రియ అనేది పెద్ద విషయం కాదు. బ్యాంకు పాస్బుక్ ఒక మన ఆధార్ కార్డు తీసుకొని పోతే మన వేలిముద్రలు తీసుకొని మన సంతకం తీసుకొని బ్యాంకు ఖాతాకు లింకు చేయండి అంటే మన ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని ఒక ఫారం అనేది ఇస్తారు, వాళ్ళే ఫిలప్ చేస్తారు. కింద మనం సంతకం పెట్టి ఆ ఒక్క జిరాక్స్ ఇస్తే 24 గంటల్లో బ్యాంకు టు ఆధార్ లింక్ ప్రక్రియ పూర్తయిపోతుంది. మరి ఇక్కడ కూడా మనకు పెద్ద పని కాదు, ఖర్చు కాదు, కానీ మనం చెయ్యం, సోమరిపోతానం. 4వ నంబర్, భూమి వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. భూమి పత్రాలు, పేరు మరియు హోదా విషయం సరిగ్గా నమోదు అవసరం. ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే మనకు సంబంధించి భూమి వివరాలలో తెలంగాణ, ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాలలో ఈ ఎవరైతే డిలీట్ అయిపోయినరో 3 లక్షల మంది రైతులు, వీళ్ళందరూ తిరిగి రావాలంటే కూడా ఇందులో సగానికి పైగా భూమి వివరాలు సరిగ్గా లేనివారే. ఎందుకంటే భూమి వివరాల్లో మనం చేసే తప్పిదాలు, భూమి మన పేరు మీద ఉందా లేదా, సేమ్ టు సేమ్ ఆ భూమి మీద ఉన్నటువంటి ఏదైతే బుక్ ఉంటుందో దాంట్లో మన ఇంటి పేరు కానీ, అలాగే మనకు సంబంధించి అక్కడ పట్టా నంబర్ కూడా బయలల్లా దాంట్లో మెన్షన్లో బరాబర్ ఉందా లేదా, అలాగే మన ల్యాండ్ లొకేషన్ అంటే నా భూమి ఇక్కడ ఉంది అన్నట్టు లొకేషన్లో ఉందా లేదా, ఈ 3 చెక్ చేసుకోక చాలామంది పట్టా నంబరు, లొకేషన్ ఈ 2 కారణాలతోటి పిఎం కిసానే కాదు రైతు భరోసా కూడా వేస్తలేరు. మరి ఇటువంటి పరిస్థితులు ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే తెలియక. కాబట్టి మన భూమి పత్రాలను సరిగ్గా చేసుకొని ఖచ్చితంగా హోదా విషయం, హోదా అంటే నా భూమి అని రుజువు పొందినప్పుడు హోదా అనేది దొరుకుతుంది. ఇగో ఈ విధంగా మీరు చేసుకుంటే హోదా అనేది పొందడం జరుగుతుంది. లొకేషన్ అనేది పక్కాగా ఉండాలి. ఇది విషయం. ఈ 4 విధానాలు మీరు ఖచ్చితంగా చేసుకోండి. ఇక్కడ ఇచ్చి చూడరు. ఇగో తప్పనిసరి జాగ్రత్తలు, పిఎం కిసాన్ కోసం కొన్ని ముఖ్యమైన సూచనలు, అలాగే తప్పనిసరి జాగ్రత్తలు ఏంటంటే ఈకేవైసీ లేకపోతే కిస్తులు నిలిచిపోతాయి. ఆధారు బ్యాంకు లింకింగ్ లేకపోయినా కానీ ఖచ్చితంగా ఈ డబ్బులు అంటే రావు. భూమి వివరాలు నమోదు సరిగ్గా ఉండాలి, ఎలాంటి పొరపాటు కూడా ఉండకూడదు. ఈ 3లలో ఏది ఒక్క తప్పిదం, భూమిది కానీ, ఆధార్ కార్డు కానీ, ఈకేవైసీ కానీ ఏది తప్పిదం ఉన్నా కానీ పైసలు రావు. ఇక నిలిపివేసే అవకాశాలు, రిజిస్ట్రేషన్లో పొరపాటున్నా, ఆధార్ లేదా బ్యాంకు సమాచారంలో పరోక్షతలున్నా, అలాగే ఫార్మర్ ఐడి లేకపోవడం వంటి విషయం కూడా. ఇప్పుడు ఫార్మర్ ఐడి కూడా వచ్చింది కొత్తగా. ఫార్మర్ ఐడి అంటే నువ్వు రైతు, ఫార్మర్ అంటేనే రైతుగా ఐడి అనేది మనకు ఖచ్చితంగా మొన్న చేసిర్రు. భారతదేశంలో ఉన్న అందరి రైతులకు చేసుకున్నారు ఐడి అనేది. మరి ఐడి అనేది ఒక రైతుగా నీకు ఐడి అనేది ఉంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్ పొందొచ్చు, లేకపోతే పొందలేము. ఇగో ఇది ఇంత సింపుల్గా కనిపించినటువంటి ఈ విషయాన్ని మనము పాటించకపోవడం చాలా చాలా దురదృష్టకరం. ప్రతి ఒక్కరు పాటించి మీ యొక్క పెట్టుబడి సహాయాన్ని పొందాలని కోరుకుంటా ఉన్నా. ఈరోజు పెట్టుబడి సహాయం అంటే చాలా పెద్ద విషయం చిన్న సన్నకారు రైతులకు. అందరికీ జై శ్రీరామ్,
జై హింద్.